నమస్కారం అండి. నేను డాక్టర్ భరత్ కుమార్ నారా, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. స్టమక్ క్యాన్సర్ అనే మాటకు వస్తే గుర్తించడం అనేది ఈ ప్రాబ్లమ్ని చాలాసార్లు చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీని లక్షణాలు, సిమ్టమ్స్ అనేవి ఏవైతే మాట్లాడతామో దాంట్లో మొదటి లక్షణం ఈ పై భాగాన పొట్టలో డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ వచ్చే అవకాశం నెంబర్ 1. లేదా పేషెంట్కి ఆకలి తగ్గింది అని చెప్పడం రెండో విషయం. బరువు తగ్గిపోవడం మూడో విషయం. రక్తహీనత అంటే బాడీలో బ్లడ్ తగ్గిపోవడం, లేదా మోషన్లో డార్క్ కలర్డ్ స్టూల్స్ అంటే మోషన్ కొంచెం బ్లాకిష్గా డార్క్ కలర్ రావడం. సో ఇవి ప్రధానమైన లక్షణాలండి ఏది స్టమక్ క్యాన్సర్కి. ఈ స్టమక్ క్యాన్సర్ నేను ఎందుకన్నానంటే గుర్తించడం లేట్ అవ్వచ్చు ఎక్కువసార్లు ఎందుకన్నానంటే ఈ సిమ్టమ్స్ని చాలామందికి మనం గమనించాం. ఆ లక్షణాలని మనం గమనించిన తర్వాత సరైన డాక్టర్ దగ్గరికి పోవడం, అక్కడ దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ సరిగ్గా చేయడం, ఈ ప్రాసెస్ అనేది చాలాసార్లు డిలే అవుతుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే ఎండోస్కోపీ ఏదో నాకు నలతగా ఉంది సరిగ్గా లేదు అని ఒక ఎండోస్కోపీకి ఏదైతే మనం పంపిస్తారో చేర్చుకుంటారో వాటిలో ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. లేదా ఏదైనా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కోసం అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేయించుకున్నప్పుడు కూడా బయటపడుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఈ లక్షణాలు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పానో అవి కానీ మీకు ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ మోర్ దాన్ 2 వీక్స్ 2 వారాల కంటే ఎక్కువగా కానీ ఈ లక్షణాలు కానీ కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ అనే టెస్ట్ ఒకటి చేయించుకుంటే మనకి ఈ స్టమక్ క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫస్ట్ బయటపడుతుంది. ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తారో ఆ ఎండోస్కోపీలో మనకి అల్సర్ కానీ, లేదా ట్యూమర్ కానీ, లేదా పాలిప్స్ కానీ, ఇంకేదన్నా ఉండకూడనివి ఏదైనా ఉన్నట్టు అనిపిస్తే అవి మనం బయాప్సీ తీయచ్చు. ఆ బయాప్సీలో మనకు అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఒకసారి అది నిర్ధారణ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్టేజింగ్. అంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, ఆపరేషన్ చేసి సరిచేసే స్టేజ్లో ఉందా, లేదా ట్రీట్మెంట్ ఇచ్చి సరిచేసే స్టేజ్లో ఉందా లేదా అని తెలుసుకునేదానికి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే స్టేజింగ్ అంటాం. స్టేజింగ్ అనేది మనకి అర్థమవుతుంది. మూడో పరీక్ష, మోస్ట్ ఇంపార్టెంట్ పరీక్ష ఏంటంటే ఒకవేళ లోకల్గా అంటే ఆ స్టమక్ క్యాన్సర్ ఆల్రెడీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఆల్రెడీ దాని చుట్టూతే ఉండే లింఫ్ నోడ్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఛాన్స్ ఉంది, లేదా ఈ ట్యూమర్ చాలా పెద్దగా ఉంది ఆపరేషన్ వీలవుద్దా లేదా, పక్కనుండే బ్లడ్ వెజల్స్ని ఇన్వాల్వ్ చేసిందా లేదా అనే విషయం కానీ మనకు సిటీ స్కాన్లో కానీ నిర్ధారణకు వస్తే పెట్ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ సీక్వెన్షియల్గా ఒకటి వెనకాల ఒకటి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ అనేది క్యూరబుల్లా కాదా, అంటే పూర్తిగా దాన్ని నయం చేయొచ్చా లేదా చేయలేమా అనే విషయాన్ని మనకి నిర్ధారణకు రావచ్చు. సో ఈ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో కూడా మొట్టమొదటిది నెంబర్ 1 సర్జరీ. ఎందుకంటే సర్జరీ ఎప్పుడైతే చేస్తామో మొత్తానికి ఆల్మోస్ట్ 99.9% ఆఫ్ ద ట్యూమర్ని దాంతోపాటు అసోసియేట్ టిష్యూని తీసేస్తాం. ఎప్పుడైతే జరుగుతుందో పేషెంట్కి ఒక రకమైన వెల్బీయింగ్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం కీమోథెరపీ ప్రీ ఆపరేటివ్ గాను, లేదా పోస్ట్ ఆపరేటివ్ గాను, లేదా కాంబినేషన్ గాను, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో మనకి డిసీజ్ నిర్ధారణ అయిందని తెలుసుకొని ఆ స్టేజ్ ప్రకారంగా మనం నియో అడ్జువెంట్ కీమోథెరపీ చేసి ఇచ్చి ఆపరేషన్ చేయడమా, లేదా ఆపరేషన్ చేసి అడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వడమా అనేది మనం చేస్తూ ఉంటాం.